కాటారం సిడిపి ఎస్డిఎఫ్ డిఎంఎఫ్టి నీతి ఆయోగ్ లో మంజూరైన నిధులు వినియోగంపై సంబంధిత అధికారుల ప్రజాప్రతినిధులతో కాటారంలోని తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. ఒక కల్వర్ట్ కడుతున్నా, అది ఫారెస్ట్ ఏరియాలో ఉంది. మళ్ళీ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎంపీ గారు, ఆ రోజు మనం అక్కడికి వెళ్తే ఎట్లా ఉంది, మధ్యలో వాటర్ పోతా ఉంది. అది దాటుకోవడానికి ఒక కల్వర్ట్ అక్కడ నిర్మిస్తాము. ఎమర్జెన్సీ పూర్తిగా రోడ్డు వేయరాదు. పూర్తిగా రోడ్ ఎట్లా వేస్తాము? అక్కడ రోడ్డు కాదు సార్, ఊర్లో లోకల్ దాదాపు ఒక 10 లక్షలతోటి రోడ్డు అవసరం ఉంది సార్. సిసి రోడ్డు అయితే నా దగ్గర కొంత ఫండ్ ఉన్నది. అప్పుడు మనం తెచ్చుకోగలిగితే వేరే జిల్లా నుంచి లేకపోతే అక్కడ నుంచి మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి నా దగ్గర తిరగాల్సిన కూడా అవసరం రాదు. ఇప్పుడు మండలానికి 10 కోట్లు ఇచ్చేస్తా, మీరు ఖర్చు చేయండి. సో అందుకనే ఇంతకు ముందు ఇచ్చిన శాంక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు సందేహం లేకుండా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఎక్కడైతే సర్పంచ్ తో సమస్య ఉందో 1 నెల తర్వాత ఎట్లాగో క్లియర్ అయిపోతుంది. ఎక్కడైతే సమస్య లేదో పూర్తి చేయండి, మాకు బిల్స్ పంపించండి, మేము 50-60% ఫస్ట్ ఫేజ్ లో క్లియర్ చేసేస్తాము. మిగిలిన అమౌంట్ ఉదాహరణకి చెప్పాలంటే బహిరంగానే ఉంది, ఏఎంఆర్ కంపెనీ నుంచి 10 కోట్ల రావాలి మన జిల్లాకి. ఆల్రెడీ జమ అయిన డబ్బు ఏ సంవత్సరంది? పాత సంవత్సరం, కొత్త సంవత్సరంది కాదు. వాళ్ళు మనకి ఇవ్వాలి, ఇంకా 10 కోట్ల అమౌంట్ ఇవ్వాలి. సింగల్ ఇంకా మనకి 10 కోట్ల ఇవ్వాలి. అసలు ఏఎంఆర్ వాళ్ళు మనకు అంతకుముందు ₹1 ఇవ్వాలి సార్. సంరక్షణ తర్వాత రాస్తే అప్పుడు ఇచ్చింది సార్ 20 crores ఒకటి. చిన్న చెప్పండి. ఇప్పుడు నేను మొన్న ఇచ్చినేమో బడ్జెట్ వచ్చిన తర్వాత ఆ రోజు మనం బ్రిడ్జి చూడడానికి బీరసాగర్ పోయినప్పుడు వాళ్ళకు అక్కడ గ్రామస్తులకు మాట ఇచ్చిన సార్. అక్కడ ఒక రోడ్డు పెట్టడం జరిగింది. కలవట్లు ఉన్నాయి లోపల ఊర్లో ఒక రోడ్డు సార్. అయితే ఆల్రెడీ నేను వృద్ధి కోసం ఏదైతే మనకి డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయి, అది మన సిడిపి వర్క్స్ ప్లస్ డిఎంఎఫ్కి సంబంధించిన వర్క్, అట్లాగే వేరే నీతి ఆయోగ్ సంబంధించిన వర్క్, వీటన్నిటికీ సమీక్ష చేయడం జరిగింది. దాంట్లో పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి, ఎందుకంటే దాంట్లో 90% వర్క్ పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చాము. కాబట్టి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ ఇంజనీర్స్ ప్లస్ ఏఈ అట్లాగే మన గౌరవ ప్రజాప్రతినిధులు అందరు దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఎలక్షన్ వల్ల కొన్ని వర్క్స్ మనకి పెండింగ్లో ఉండిపోయాయి. వాటిని కూడా ఇప్పుడు వచ్చే ఒక 2-3 నెలల్లో కంప్లీట్ చేసి ఒక రూపురేఖ తయారు చేయడం జరిగింది. సో ఇట్లాంటి రివ్యూ మేము ఇక్కడ ప్రతి 15 days 20 daysకి వేరే మండలానికి పోయి చేస్తూ ఉంటాము. దీంతో పాటుగా ఇందాక ఒక మన విలేకర్ గారు 501 సర్వే నెంబర్, 501 మాత్రం కాదు, 418 ఒక సర్వే నెంబర్ ఉంది, 501 సర్వే నెంబర్ ఉంది, సుందరరాజాపేటలో సర్వే నెంబర్ 94 కూడా ఉన్నాయి. ఈ మూడింటికి నాకు తెలిసి ఇంకా 200 మందికి మనం పట్టా పాస్ చేయవచ్చు. ఆల్రెడీ ఎంఆర్ఓ గారు తయారు చేసుకుని ఉన్నారు. ఎంఆర్ఓ గారు టేబుల్ మీద కూడా ఆ ఫైల్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి ఒక నెలలో మేము అన్నింటినీ ప్రిపేర్ చేయగలం.